నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లో నిర్మాణ రంగం ఒకటి. దేశంలో ఉద్యోగాలు, వ్యాపారులను అత్యధికంగా ప్రభావితం చేసే రంగాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. దేశ జీడీపీకి అత్యధిక ఆదాయం చేకూర్చే నిర్మాణ రంగానికి ఇప్పటికీ ఇది అసంఘటిత రంగ హోదాలోనే ఉంది. ఇటీవల కాలంలో ప్రభుత్వం దీని నియంత్రణకు చాలా మార్పులు తీసుకొచ్చింది. కానీ పరిశ్రమ హోదా మాత్రం ఇవ్వలేదు. ఈ హోదా లభిస్తే పనులను మరింత వ్యవస్థీకృతంగా, పారదర్శకంగా చేసే అవకాశం లభిస్తుందని ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి స్థిరాస్తి మార్కెట్ కోరుతున్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం జూలైలో ప్రవేశపెట్టే బడ్జెట్లో పూర్తవుతాయని భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో జూలైలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఎలాంటి సదుపాయాలు ఆశిస్తున్నారు అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. గృహ రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసిన వారికి సెక్షన్ 24B ప్రకారం వడ్డీ చెల్లింపుపై 2 లక్షల వరకు ఆదాయ పన్నులో మినహాయింపు ఉంది. గృహ రుణ వడ్డీ రేట్లు, ఇళ్ల ధరలు పెరిగిన తరుణంలో ఈ మొత్తాన్ని 5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. లోన్ తీసుకుని తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు కట్టే వడ్డీ మొత్తానికి ఎలాంటి పరిమితి లేకుండా పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద గృహ రుణం అసలు చెల్లింపులపై 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు, పిల్లల ట్యూషన్ ఫీజులకు సంబంధించి పన్ను మినహాయింపులు ఇందులోకి వస్తాయి. వాస్తవంగా సగటు వేతన జీవి ఖర్చులను పరిగణనలోకి తీసుకున్న పైవన్నీ కలిపితే 3 లక్షల వరకు అవుతోంది. మినహాయింపు 1,50,000 వరకే ఉంటుంది. దీన్ని 3 లక్షలకు పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి. లేదా గృహరుణం అసలును సెక్షన్ 80C నుంచి తొలగించి ప్రత్యేక రాయితీ ఇవ్వాలని కోరుతున్నారు. అందుబాటు ధరల్లోని ఇళ్లపై ఉన్న పరిమితులు సడలించాలని గృహ నిర్మాణ రంగం కోరుతోంది. ఈ విభాగంలో ఇంటి ధర గరిష్టంగా 45 లక్షలుగా ఉంది. 6 ఏళ్లుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో పరిమితిని 65 లక్షల నుంచి 75 లక్షలకు పెంచాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ పరిమితి పెంపుతో ఈ విభాగంలో నిర్మాణాలు చేపట్టేందుకు మరింత మంది ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా అందుబాటు ధరల్లో ఇళ్ల విభాగంలో నెలకొన్న డిమాండ్, సప్లైల మధ్య వ్యత్యాసం తగ్గుతుంది. 2017 సంవత్సరంలో 45 లక్షల రూపాయలని అఫోర్డబుల్ హౌసింగ్ లాగా క్రియేట్ చేశారు. సో 2017 నుంచి 7 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు కూడా అఫోర్డబుల్ హౌసింగ్ బ్రాకెట్లో 45 lakhs ఉంది. సో ఎంత ఇన్ఫ్లేషన్ జరిగిందో అందరికీ తెలుసు. అంటే భూముల ధరలు, అంటే అపార్ట్మెంట్స్ ధరలు, ప్రతి ప్రాపర్టీ ధరలు ఎంతో పెరిగిపోతున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ 10% పెరుగుకుంటూ పోతున్నా కూడా ఎంతో పెరిగిపోయింది. సో దాన్ని కూడా ఆ అఫోర్డబుల్ హౌసింగ్ అంటే 45 lakhsని, ఆ క్యాప్ని అది పెంచమని కోరాము. సో ఆ ఇన్ఫ్లేషన్ చూసుకున్నా కానీ అది 70 లక్షలు 80 లక్షలకు వస్తుంది. దాన్ని కూడా చేస్తే బాగుంటుందని కోరాము. అలాగే మనము క్యాపిటల్ గెయిన్స్ ఉంది. క్యాపిటల్ గెయిన్స్ కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా దాన్ని కూడా 10%కు చేయమని అది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలామందికి బ్యాంకు లోన్స్ రావడం కష్టమవుతుంది సామాన్యులకి. సో ఎందుకంటే వాళ్ళకు అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ అంటే వాళ్ళకు ప్రాపర్గా ఉండక వాళ్ళకు లోన్స్ రావడం కష్టమవుతుంది. సో దానికి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ అప్ టు 40 lakhs వరకు వారికి అంటే లోన్స్ ప్రొవిజన్లో వాళ్ళకి ఇవ్వాలని అది కోరుకుంటున్నాం. ఎందుకంటే 40 lakhs ప్రాపర్టీ కొన్నప్పుడు దాని వాల్యూ వాళ్ళు ఇచ్చేది ఎప్పుడు 70%, 80% కంటే ఎక్కువ ఇవ్వరు. వాల్యుయేషన్లో కూడా తగ్గిస్తారు. 90% లోన్ ఇస్తున్నాం, 80% లోన్ ఇస్తున్నాం అంటారు, కానీ వాల్యుయేషన్లో కూడా తగ్గించేస్తారు. సో దాదాపు 70% కంటే ఎక్కువ వాళ్ళు ఫండింగ్ చేయరు. సో డిఫాల్ట్ అనేది చిన్న వాళ్ళు ఎవరు చేయరు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు కొనుక్కున్న ఇల్లుని డిఫాల్ట్ కారు. హౌసింగ్ లోన్స్లో డిఫాల్ట్ అనేది చాలా తక్కువ. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసము అప్ టు 40 lakhs వరకు వాళ్ళకు లోన్ ప్రొవైడ్ చేయాలని కోరుతున్నాం. అలాగే రీఫర్బిష్మెంట్ అంటే ఎవరన్నా పాత ఇల్లు ఉన్నది, ఎప్పుడో కట్టుకున్నది, ఏళ్ళ ముందు ఇల్లు కట్టుకున్నది, దాన్ని మళ్ళీ వాళ్ళు పునరుద్ధరించుకోవాలి, దాన్ని మంచిగా చేసుకోవాలంటే అప్ టు 20 lakhs వరకు గవర్నమెంట్ గ్యారంటీతో పాటు వాళ్ళకి ఇవ్వాలని, హౌజెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇవన్నీ మేము కోరే ప్రతి ఒక్కటి కూడా అంటే మన బయర్స్ పర్స్పెక్టివే. అలాగే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అనేది ఉండేది. అంటే 3% నుంచి 4% వరకు లోన్లు రిబేట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఫస్ట్ హోమ్ బయర్స్కి, అంటే వీళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ హోమ్ బయర్స్కి ఇది ఇస్తే ఏమైందంటే అందరికీ ఒక సొంత ఇల్లు కల నెరవేరుతుంది.
సో వాళ్ళకి 2 లక్షలు 3 లక్షల రూపాయలు అప్ఫ్రంట్ తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఒక సొంత ఇంటి కళ నెరవేరడానికి పూర్తిగా ఆస్కారం ఉంది. క్రెడై నేషనల్ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కొన్ని నిర్ణయాలు వస్తాయని ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే రీసెంట్గా అంటే హెచ్డిఎఫ్సి కూడా హౌసింగ్ అంటే అఫోర్డబుల్ హౌసింగ్ మీద 25,000 కోట్ల రూపాయలు వాళ్ళు అంటే సపరేట్ అలొకేట్ చేసి పెట్టారు. దాన్ని బట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ అఫోర్డబుల్ హౌసింగ్ అనేది చాలా ఉంది. సో అఫోర్డబుల్ హౌసింగ్కి మన ఈ ప్రభుత్వము ఈ బడ్జెట్లో పెద్దపీట వేస్తుందని ఆశిస్తున్నాము. 2023-2024 బడ్జెట్లో కొత్త ఆదాయ పన్ను విధానంలో కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ట్యాక్స్ రిబేట్ను 5 లక్షల నుంచి 7 లక్షల వరకు పెంచారు. పన్ను స్లాబ్లను 6 నుంచి 5కు తగ్గించారు. ప్రామాణిక పన్ను మినహాయింపును 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. ఈ క్రమంలో కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని అనేక మంది కోరుతున్నారు. అందులో భాగంగా తొలిసారి రుణం తీసుకుని ఇల్లు కొనేవారిపై వడ్డీపై కొత్త విధానంలోనూ మినహాయింపు ఇవ్వాలని విన్నవిస్తున్నారు. 2022 మార్చి 31 వరకు క్రెడిట్ ఆధారిత రాయితీ పథకం CLSS అందుబాటులో ఉండేది. ఆర్థికంగా వెనుకబడిన తక్కువ మధ్యాదాయ వర్గాలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి గృహ రుణాలపై వడ్డీ రేట్లో రాయితీ లభించేది. తాజా బడ్జెట్లో యూనియన్ బడ్జెట్ 2024 దాన్ని తిరిగి పునరుద్ధరించాలని పలు వర్గాలు కోరుతున్నాయి. తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి సెక్షన్ 80 EEA కింద హోమ్ లోన్పై చెల్లించే వడ్డీలో 50,000 వరకు మినహాయింపు లభించేది. 2022 మార్చిలో దాన్ని ఉపసంహరించారు. తిరిగి దీన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. స్థిరాస్తి అమ్మకాలపై దీర్ఘకాల మూలధన లాభాలపై పన్నును 20% నుంచి 10% తగ్గించాలి. గడువును 12 నెలలకు చేర్చాలి. ప్రధాన నగరంలో ఇళ్ల ధరలు ఎక్కువ కాబట్టి కొనుగోలుదారులు శివార్ల వైపు, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వైపు చూస్తారు. అక్కడ కనీస మౌలిక వసతుల కోసం ప్రత్యేక పథకాలు తీసుకురావాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూమిగా మార్చుకునే ప్రక్రియను సులభతరం చేయాలి. అందుబాటు ధరల్లో కట్టే ఇళ్లకు ఈ ఛార్జీలు మినహాయించాలి. బడ్జెట్ ధరలో కట్టే ఇళ్లకు GST 1% ఉండాలి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పునరుద్ధరించాలి అని కోరుతున్నారు. మొదటిసారి ఇంటి రుణం తీసుకుని ఇల్లు కొనుగోలుదారుల వడ్డీపై కొత్త విధానంలోనూ మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. 2022 మార్చి 31 వరకు క్రెడిట్ ఆధారిత రాయితీ పథకం అందుబాటులో ఉండేది. ఆర్థికంగా వెనుకబడిన తక్కువ మధ్య ఆదాయ వర్గాలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి గృహ రుణాలపై వడ్డీ రేటులో రాయితీ లభించేది. తాజా బడ్జెట్లో దాన్ని తిరిగి పునరుద్ధరించాలని పలు వర్గాలు కోరుతున్నాయి. ఒక ఇన్ఫ్రా మీద దాదాపు 255 కంపెనీస్ ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే ఆ కంపెనీస్ అన్ని ఫ్లోరిష్గా ఉన్నట్లయితే మరి ఆ కంపెనీస్ దగ్గర నుంచి 12%, 18%, 28% ఈ రకంగా ఎంతో ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ప్రభుత్వం అటు స్టేట్ గవర్నమెంట్ అవనండి, సెంట్రల్ గవర్నమెంట్ అవనండి ఇన్ఫ్రా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా బడ్జెట్ పెట్టబోతున్నారు. కాబట్టి ఆ బడ్జెట్లో ఇన్ఫ్రాకి మ్యాక్సిమం ఏమైతే స్కీమ్స్ ఉన్నాయో గతంలో అవి ఇంప్రూవ్ చేసి పెట్టినట్లయితే మా కస్టమర్స్ కూడా మిడిల్ క్లాస్ కస్టమర్స్ ఎప్పుడైతే అందుబాటులో ఉందో కొనడానికి అప్పుడు ఇన్ఫ్రా ఎప్పుడు కూడా బిజినెస్ బాగా మరి అభివృద్ధిలో ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడంలో అయితేనేమి, అట్లాగే అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ ఇంకా మ్యాక్సిమం అమౌంట్ వరకు ఇచ్చినట్లయితే, అట్లాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా మరి కొంత పెంచి, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తగ్గేటట్టుగాను, GST కూడా మరి మ్యాక్సిమం GST కూడా ఈ ల్యాండ్ ఓనర్స్కి ఆ షేర్కి GST లేకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకనంటే ఆ GST దాని మీద ల్యాండ్ ఓనర్కి అటు బిల్డర్కి అనేక ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అట్లాగే కస్టమర్ కొనుక్కునేటప్పుడు కూడా ఆ GST ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత లేదు అని చెప్పి అది ఎక్కువగా ప్రచారం జరగడం జరిగింది. కాబట్టి కంప్లీట్ అయిన వెంచర్లకి, ఓసీ వచ్చిన వెంచర్లకి మరి GST ఇవ్వకపోవటం, అట్లాగే బిల్డర్కి కస్టమర్ కూడా కొన్ని కూడా ప్రాబ్లమ్స్ రావటం, అట్లాగే ల్యాండ్ ఓనర్కి బిల్డర్ రావటం, అట్లాగే ల్యాండ్ ఓనర్స్ ఎక్కువగా ఈ GST వల్ల మరి డెవలప్మెంట్ కూడా ఇచ్చే మరి అవకాశాలు లేకుండా పోతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో అన్నిటి కూడా కూలంకషంగా ఆలోచించి ఇన్ఫ్రా డెవలప్మెంట్కి ఏ విధంగా అవుతుందో చూసి ఆ విధంగా ట్యాక్సులు కానీ, ఈ GST కానీ ఇవన్నీ కూడా తగ్గించినట్లయితే బాగుంటుంది. అట్లాగే మరి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా నామినల్ పెట్టినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే మా దగ్గర ఫ్లాట్ కొనుక్కున్న ప్రతి ఫ్లాట్ ఓనర్ కూడా అందరూ కూడా మ్యాక్సిమం అందరూ లోన్స్కి వెళ్తూ ఉంటారు. కాబట్టి 100% మా దగ్గర ఏ కాస్ట్కి అయితే కొంటున్నారో 100%కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి గవర్నమెంట్ వాల్యుయేషన్ 30 లక్షలు ఉంటే కనీసం 90 లక్షల కోటి రూపాయలకి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించినా
మరి ఆ వాల్యూ ఎక్కడ రాదు, ఇంకా డబల్ ఇన్కమ్ వస్తుంది ప్రభుత్వానికి కూడా. కాబట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించాలని, జిఎస్టీ కూడా తగ్గించాలని, అన్ని రకాలుగా కస్టమర్కి, ఒక మిడిల్ క్లాస్ కస్టమర్స్కి మరి ఆ బెనిఫిట్ అందేటట్టుగా చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మన ఆర్థిక మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సాంకేతిక ప్రపంచంలో భవన నిర్మాణంలో సరికొత్త రూపకల్పనలు ఆవిష్కృతమవుతున్నాయి. అలాగే ఇంటి అంతర్గత అలంకరణలో కూడా వైవిధ్యమైన మార్పులు వస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్లో కాస్త సృజనాత్మకతను జోడిస్తే ఇంటి అందం రెట్టింపు అవుతుంది. దాంతో ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల జీవనం ఉల్లాసభరితంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు, ఇంటి అంతర్గత అలంకరణతో ఇంట్లో సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంటీరియర్ డిజైన్లలో వచ్చిన నూతన పోకళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది కొత్త ఇల్లు కొనగానే తమ అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త శైలిలతో గృహాలంకరణ చేయించుకోవాలనుకుంటారు. ఎప్పటికప్పుడు మారుతున్న పోకడలకు తగ్గట్టుగా తమ కలల గృహాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. ఇంటి వ్యయానికి సమానంగా గృహాలంకరణ కోసం ఖర్చు చేస్తున్నారు. ఇంటి నిర్మాణంలో వచ్చిన మార్పులతో కొనుగోలుదారుడికి అదనపు భారం అవుతుంది. ఇంటి నిర్మాణదారులు ఖాళీ గోడలతో ఫ్లాట్స్ ని అప్పగిస్తున్నారు. కొందరు ఇంటి నిర్మాణదారులు బిల్డర్తోనే ఒప్పందం చేసుకుంటే ఇంటీరియర్స్ సైతం చేయించిస్తున్నారు. దీనికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది కుటుంబ సభ్యుల ఆలోచన తగ్గట్టు వారే సొంతంగా నిపుణులతో తయారు చేయించుకుంటున్నారు. కొంతమంది కార్పెంటర్తో ఇంట్లో ఉండే స్థలానికి ఇమిడిపోయేలా, ఫర్నిచర్ని స్థిరంగా ఉండేలా కదపడానికి వీల్లేకుండా చేయించుకుంటున్నారు. ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. ఇల్లు మరింత అందంగా కనిపించేందుకు మరికొంతమంది వార్డ్రోబ్స్ మొదలు మంచాలు, టీవీ స్టాండ్ వరకు ఫ్యాక్టరీలో తయారైన వాటి వైపు మొగ్గు చూపిస్తున్నారు. మరికొందరు పేరున్న ఫర్నిచర్ షాపులో కొనుగోలు చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు నగరంలోకి అడుగుపెట్టడంతో ఇంటి అవసరాలకు తగ్గ ఇంటీరియర్స్ ఎంపిక మరింత సులభతరం కావడంతో రోజుల వ్యవధిలోనే వీటితో ఇంటిని అలంకరించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇళ్ళు అనేవి ఏంటంటే మనం ఎన్నో ఏళ్ళు ఉంటాం అక్కడ. ఏదో ఒక రోజు వచ్చి దాన్ని చూసి వెళ్ళిపోము. ఒక రోజు వచ్చి చూసి వెళ్ళేవి గ్రాండ్గా ఉంటే చాలా కళ్ళు జిగేల్మనేటట్టు ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది. ఓ ఇది భలే ఉందే అనుకుని వెళ్ళిపోతాం. కానీ ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి నిమిషం ఇక్కడ అది చూస్తూ ఉన్నప్పుడు మరీ ఎక్కువ గ్రాండ్గా ఉంటే అది ఇట్ బి ఓవర్వెల్మింగ్. యూ కాంట్ టేక్ ఇట్ సో మచ్. ఇళ్ళు అనేవి కొంచెం సింపుల్గా, సోబర్గా, అట్ ద సేమ్ టైం సొఫిస్టికేటెడ్గా, ఎస్థెటిక్గా. దే షుడ్ బి ఎస్థెటిక్, దే షుడ్ బి బ్యూటిఫుల్, దే షుడ్ బి ఫంక్షనల్. ఇల్లు అనేది అది. వీఆర్ ఆల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ ఎవ్రీబడి నీడ్స్ దేర్ ఓన్ వర్క్ స్పేసెస్, సెపరేట్ స్పేసెస్ ఫర్ వర్క్ అండ్ టు ఈవెన్ లివ్ కండ్యూసివ్లీ. అందుకనే మనం ఇప్పుడు ఫోకస్ అంతా ఎలా అంటే ఇంట్లో ఆఫీస్ రూమ్ ఒకటి, పిల్లలకి వర్క్ స్టేషన్స్ ఒకటి, మళ్ళీ మిగతా వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు హాయిగా ఉండడానికి ఎలాంటి స్పేసెస్ కావాలి, ఇవన్నీ ఆలోచించి డిజైన్ చేస్తున్నాం. పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏమేం కావాలో అవన్నీ కనుక్కుంటాం మేము. పిల్లలకి ఎలాంటి కలర్స్ కావాలి, వాళ్ళకి ఎలాంటి స్పేస్ కావాలి, బుక్స్ కోసం ప్లేస్ కావాలి, కొంతమంది ఏమైనా గేమ్స్ ఆడతారు, అలాంటి వాళ్ళకి బెడ్రూమ్లో కొంచెం ఖాళీ స్పేస్ ఉండి వాళ్ళు అక్కడ కూర్చొని ఆడుకునేలాగా చూసుకుంటాం. వంటింట్లో కూడా కొంతమంది ఒకళ్ళు ఒక్కొక్కలాగా వర్క్ చేస్తారు. కొంతమంది వంటలు హెవీ డ్యూటీ ఆయిల్ కుకింగ్ ఉంటుంది, కొంతమందివి సింపుల్ కుకింగ్ ఉంటుంది. సో వాళ్ళ ఇంట్లో పద్ధతుల్ని బట్టి ప్రతి ఒక్క స్పేస్ని మనం క్రియేట్ చేస్తాం వాళ్ళ కోసం. డిజైన్ అన్న తర్వాత అందరూ అనుకుంటారు ఏదో డెకరేషన్ చేసేసారు అయిపోయింది అనుకుంటారు. అలా కాదు. ఇంటీరియర్ డిజైన్ అనేది అది ఒక టోటల్ సబ్జెక్ట్. మనకి ఉన్న వాట్ ఎవర్ లిమిటేషన్స్ వాటిని ఓవర్కమ్ చేస్తూ ఎలాగ డిజైన్ని తీసుకొస్తాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంటీరియర్ డిజైన్లో బడ్జెట్ అనేది లేదు. మన క్రియేటివిటీని బట్టి మనం స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ దానికి అప్పర్ లిమిట్ అనేది లేదు. మీ వ్యక్తిగత అభిరుచికి సృజనాత్మకతను జోడించి అబ్బురపరిచే కళాత్మకతను ఆవిష్కరిస్తే మీ ఇల్లు సరికొత్త శోభను సంతరించుకుంటాయి. మీ ఇంటి సౌందర్యానికి మీరే ఆశ్చర్యచకితులై రంగుల లోకం మీ సొంతమవుతుంది. ఆ క్రమంలో ఇంటి గదుల్లో సరికొత్త రూపకల్పనలను గృహ యజమానులు ఇష్టపడుతున్నారు. ఇంటి అంతర్గత శోభకు మరింత ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇంటి ప్రధాన హాలు దగ్గర నుంచి పడక గదుల వరకు మనసుకు నచ్చిన విధంగా నిర్మించుకోవడంలో వారి వ్యక్తిగత అభిరుచులకు పెద్దపీట వేస్తున్నారు. ఇంటిని స్వర్గంగా మార్చుకుంటున్నారు. మరి వాటికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇవి ఒరిజినల్ బాపు పెయింటింగ్స్. ఇవైతే హాల్లోనే లివింగ్ ఏరియాలో పెడితే బాగుంటాయని అనుకొని వాటిని ఈ లివింగ్ ఏరియాలో పెట్టాము. ఈ ఇంటికి ముందర అనుకున్నట్టు కాంక్రీట్ గోడలు ఉన్నాయి కాబట్టి
ఎక్కడా కూడా ఎలక్ట్రికల్ కొత్త వైరింగ్ చేసుకోవడానికి కొట్టే అవకాశం లేదు కాబట్టి డిజైన్లోనే అలా ఒక పెల్మెట్ తయారు చేసి దానికి అటు సైడ్ సబ్యసాచి వాల్పేపర్ వేసి ఒక చిన్న డిజైన్ ఇచ్చి దాన్ని అందంగా చేసి దాంట్లోంచి స్పాట్ లైట్స్ ఇచ్చాము. ట్రెడిషనల్గా ఉండే ఒక ఉయ్యాలు తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయించి పెట్టించాము ఈ మొత్తం స్కీమ్లో ఫిట్ అయ్యేలాగా. అండ్ ద కలర్ సోఫాల స్టైల్, డిజైన్, కలర్ అన్నీ కూడా ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లోనే ఫిట్ అయ్యేలాగా పెట్టాము. ఈ డెకరేటివ్ లైట్స్ కానీ, హ్యాండిల్స్ కానీ, మామూలు లైట్స్ కానీ, లైటింగ్ ఎలా ఉండాలి అన్నది కానీ ప్రతిదీ ఆలోచించి చేసే ఉంటాయి. ఈ డెకరేటివ్ లైట్స్ ఇక్కడ మనం పిట్టలు పెట్టాము, అవన్నీ కూడా స్పేస్కి అందాన్ని ఇచ్చేటట్టున్నాయి. జనరల్ లైటింగ్ మటుకు ఇంటికి ప్రాపర్ లైట్ ఇచ్చేటట్టు ఉంటుంది. ఇప్పుడు ఇంటి లోపలికి ఎంట్రన్స్ నుంచి వస్తున్నాము. ఇది లోపలికి వచ్చాక డైనింగ్, లివింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ హెడ్ బోర్డ్ ఇది పాత క్లయింట్ వాళ్ళ అత్తగారు వాళ్ళ టైంది పాత హెడ్ బోర్డ్, మంచానికి ఉండే హెడ్ బోర్డ్. కానీ నాకు ఇది చాలా నచ్చింది, ఎస్పెషల్లీ బికాజ్ ఇట్స్ యాంటిక్. ఐ ఫీల్ ఇట్ హ్యాస్ అ వెరీ గ్రేట్ వాల్యూ. సంథింగ్ విచ్ బిలాంగ్స్ టు యాన్సిస్టర్స్ అనేది మన ఇంట్లో ఉంటే ఇట్ ఇస్ లైక్ బ్లెస్సింగ్స్ వీ హ్యావ్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు రిటైన్ ఇట్. అందుకనే అది తీసుకొని ఇక్కడ అందంగా ఈ ప్లేస్లో హ్యాంగ్ చేసాం దాన్ని. దానివల్ల ఎంటర్ కాగానే కూడా ఎదురుకుండా చాలా అందమైన ఒక పీస్ కనిపిస్తోంది. ప్లస్ ఎప్పుడు అది చూసినా కూడా ఇంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళ పూర్వీకులు వాళ్ళందరూ గుర్తుకొస్తారు. వాళ్ళ గుర్తులాగా ఇదొకటి ఇక్కడ ఉండిపోయింది. ఇది ఈ ఇంటిది డైనింగ్ రూమ్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మామూలు స్క్వేర్ లైట్స్ కాకుండా ఇలాంటి స్లీక్ ప్రొఫైల్ లైట్ తీసుకున్నాము. ఈ మధ్యకాలంలో ఈ ప్రొఫైల్ లైట్ ఎక్కువ ఉపయోగంలో ఉంటుంది. దీనివల్ల ఏంటంటే సీలింగ్లోనే ఒక అందమైన డిజైన్ రావడం కాకుండా మంచి వెలుతురు వస్తుంది. గచ్చు అనగానే ప్రస్తుతం ఎక్కువగా అందరికీ టైల్సే గుర్తుకొస్తాయి. కానీ అన్ని చోట్ల ఇవి అనుకూలం కాదని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి రబ్బర్ ఫ్లోరింగ్ వచ్చేసింది. మనకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకునే వీలుండడం ఈ రబ్బర్ ఫ్లోరింగ్ ప్రత్యేకత. సాధారణంగా రబ్బర్ ఫ్లోరింగ్ అనేవి జిమ్ములు, క్రీడా మైదానాల్లో వినియోగిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇళ్లల్లోనూ ఈ తరహా ఫ్లోరింగ్లను కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ప్రత్యేకించి పిల్లల గదుల్లో రబ్బర్ ఫ్లోరింగ్ను వేయిస్తున్నారు. పై అంతస్తుల్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే కిందకి శబ్దాలు వినిపించకుండా, కింద పడిన దెబ్బలు తగలకుండా ఉండేందుకు ఈ రబ్బర్ ఫ్లోరింగ్ను ఎంపిక చేస్తున్నారు. తడిగా ఉండే వంటగది, స్నానాల గది వంటి ప్రాంతాల్లో కూడా వీటిని వేయించుకోవచ్చు. ఈ రబ్బర్ ఫ్లోరింగ్ ఉత్పత్తులు మ్యాట్స్, టైల్స్, రోల్స్ రూపంలో విభిన్న రంగుల్లో, డిజైన్లలో లభ్యమవుతున్నాయి. మరి రబ్బర్ ఫ్లోరింగ్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రబ్బర్ ఫ్లోరింగ్ ను వ్యాయామశాలలు, క్రీడా మైదానాలు, కార్యాలయాల్లో అవసరమైన చోట వినియోగిస్తుంటారు. ఆరోగ్య స్పృహ పెరగడంతో ఇళ్లల్లోనూ వ్యాయామ గదుల ఏర్పాటు ప్రత్యేకంగా ఉంటోంది. ఇదివరకైతే సాధారణ గచ్చే వేసుకునేవారు. మార్కెట్లో లభ్యత పెరగడంతో రబ్బర్ ఫ్లోరింగ్ ను వేసుకుంటున్నారు. కొందరు పిల్లల గదుల్లోనూ వీటిని వేయిస్తున్నారు. సాధారణ టైల్స్ తో పోలిస్తే వీటి వ్యయం అధికంగా ఉంటోంది. అందుకే పరిమితంగా అవసరమైన మేరకే వీటిని వేయించుకుంటున్నారు. అపార్ట్మెంట్లలో ఉంటే పై అంతస్తులో నడుస్తుంటే కింది అంతస్తులో శబ్దాలు వినపడుతుంటాయి. స్వేచ్ఛగా పిల్లలు ఆడుకోలేని పరిస్థితి. రబ్బర్ ఫ్లోరింగ్ తో ఇలాంటి ఇబ్బందులు తొలగనున్నాయి. కాంక్రీట్ పైనే, పాత టైల్స్ పైన రబ్బర్ ఫ్లోరింగ్ వేయిస్తున్నా కాంక్రీట్ పైన వేయించడమే సరైందని నిపుణులు చెబుతున్నారు. జిమ్ కోసం గదిని కేటాయించినప్పుడే రబ్బర్ ఫ్లోరింగ్ ఆలోచన చేస్తే మేలు. సులభంగా వేయడానికి వీలుంటుంది. ఈ తరహా ఫ్లోరింగ్ దీర్ఘకాలం మన్నుతుందని తయారీదారులు అంటున్నారు. సరిగ్గా నిర్వహిస్తే 20 ఏళ్లు వస్తుందని చెప్తున్నారు. నిర్వహణ సులభమే, పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. మురికిని తుడిచేయచ్చు. రబ్బర్ గచ్చులతో ఫంగస్, ఇతర అలర్జీలకు ఆస్కారం ఉండదని చెప్తున్నారు. తడిగా ఉండే ప్రాంతాలకు అనువుగా ఉంటుంది. కిచెన్లు, బాత్రూంల వంటి ప్రదేశాలకు రబ్బర్ ఫ్లోరింగ్ అనుకూలంగా ఉంటుంది. రబ్బర్ ఫ్లోరింగ్ లో నచ్చిన రంగుల్లో వేయించుకోవచ్చు. విభిన్న శైలులు, రంగులు, అల్లికలు ఇతర లక్షణాలతో లభిస్తున్నాయి. ఇంటి రంగులతో సరిపోయే రంగుల్ని ఎంచుకుంటే మేలు. టైల్, షీట్ రూపంలో కూడా దొరుకుతున్నాయి. ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఖరీదు ఎక్కువ కావడంతో అందరూ భరించలేరు. వీటి వాసనలు కొందరికి పడవు. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ sriniliyam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.